దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. రైతన్న కళ్ళల్లో ఇక కన్నీటి చారలు కాదు, ఆనంద భాష్పాలు మెరవాలి. ఎండకు ఎర్రబడిన నేల మళ్లీ పచ్చని పైర్లతో పరవళ్లు తొక్కాలి. ఏళ్ల తరబడి ఆకాశం వైపు వాన కోసం ఎదురు చూసిన రైతు ఇక కాలువ వైపు చూసి ధైర్యంగా విత్తనం చల్లే రోజులు రావాలి. ఒక పంట కోసం అప్పులు, మరో పంట కోసం ఆశలు, చివరకు చేతికొచ్చేది నష్టాలే అన్న దుర్భర పరిస్థితికి శాశ్వత ముగింపు పలకాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం. ఎంతమంది రైతుల చెమట ఈ నేలను తడిపిందో అంతమంది రైతుల కన్నీళ్లు కూడా ఇదే మట్టిలో కలిశాయి. నీళ్లు లేక బీళ్లుగా మారిన పొలాలు, పంటలు చేతికి రాక అప్పుల ఊపిలో కూరుకుపోయిన కుటుంబాలు, తండ్రి కళ్ళ ముందే వ్యవసాయం వదిలి పట్టణాలకు వలస వెళ్లిన బిడ్డలు, పంటను కాపాడుకోలేక ప్రాణాలనే కోల్పోయిన అన్నదాతలు, ఇవన్నీ ఈ నేల గుండెల్లో ఇంకా చెరిగిపోని గాయాలే. ఒక్క నీటి చుక్క కోసం, ఒక కాలువ కోసం, ఒక ప్రాజెక్టు కోసం కొన్ని ప్రాంతాలు దశాబ్దాలుగా ఎదురుచూశాయి. శంకుస్థాపనలు జరిగాయి, హామీలు వినిపించాయి, ప్రభుత్వాలు మారాయి. కానీ రైతు తలరాత మాత్రం మారలేదు. ఫైళ్లలోనే తిరిగిన ప్రాజెక్టులు, నిధుల కొరతతో అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణాలు, ఆశలను మధ్యలోనే ఆపేసిన అనేక కలలు, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయి. పట్టిసీమ దగ్గర సీఎం చంద్రబాబు నాయుడు జలహారతి పట్టిన ఆ క్షణం అది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. నీటి కోసం ఎదురు చూసిన లక్షలాది రైతు కుటుంబాల ఆశలకు ఇచ్చిన గౌరవ వందనం. గోదావరి జలాలకు హారతి ఇచ్చింది ఒక నాయకుడు కావచ్చు, కానీ ఆ హారతిలో వెలిగింది కోట్లాది రైతు కుటుంబాల భవిష్యత్తు. ప్రతి నీటి బొట్టులో ఒక రైతు చిరునవ్వు ఉంది. ప్రవహించే ప్రతి కాలువలో ఒక కుటుంబం ఆశ ఉంది. నిండే ప్రతి రిజర్వాయర్ వెనుక ఒక గ్రామ జీవనం ఉంది. ఇక పోలవరం, అది కేవలం కాంక్రీట్ గోడలతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే మహాయజ్ఞం. ఇది ఒక డ్యామ్ కాదు, తరతరాల కళ. ఇది ఒక నిర్మాణం కాదు, రైతన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, కోట్లాది ప్రజల జీవనాడి. వచ్చే ఏడాది పోలవరం పూర్తయి రాష్ట్ర ప్రజలకు అంకితమైతే అది కేవలం మరో ప్రాజెక్టు ప్రారంభం కాదు, దశాబ్దాల నిరీక్షణకు ముగింపు. లక్షలాది రైతు కుటుంబాల కొత్త జీవితానికి నాంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడే ఒక అపూర్వ ఘట్టం. కరువు కాటుకు విలువల్లాడిన రాయలసీమ, నీటి కోసం ప్రతి ఏడాది ఎదురు చూసిన ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలు, ఇలా ప్రతి ప్రాంతానికి సాగునీటి భరోసా కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టు పూర్తయితే కేవలం కాలువల్లో నీరు మాత్రమే కాదు, రైతన్న గుండెల్లో ధైర్యం కూడా ప్రవహిస్తుంది. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఇరిగేషన్కు సంబంధించి మరి ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి మన ముందున్నారు తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు, అలాగే మన్యం జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు వంగల దాలినాయుడు గారు, అలాగే నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కిషోర్ గున్కుల్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అనుష గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు, ఆయన ఒకటే మాట చెప్పారు, పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తయిపోతాయని చెప్పారు. అంటే మనం చూస్తున్నాం, మనం విన్నాం, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కూడా. ఏదైతే ప్రజలకు అలాగే రైతులకు ఎస్పెషల్లీ
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల కళ్ళల్లో వాళ్ళ ఆశల్లో నిజంగా గుండెల్లో ధైర్యాన్ని నింపే ప్రాజెక్ట్ పూర్తయ్యే క్షణాలు మనకి దగ్గరలోనే ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం డిబేట్ చేయబోతుంది ఏంటంటే ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయింది, అలాగే ఈ ప్రాజెక్టు పూర్తయితే నిజంగా రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనే దానికి సంబంధించి దాల్నాయుడు గారు మీరు చెప్పండి. చంద్రబాబు గారి అన్న మాటలతో మీరు ఏకీభవిస్తారా? మార్చి 31 నాటికి వచ్చే సంవత్సరం ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారా? ఏంటి మీరేమనుకుంటున్నారు? దాల్నాయుడు గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. నమస్తే అండి. ముందుగా ఒక మంచి సబ్జెక్ట్ ని మీరు ఎన్నుకున్నందుకు మీ వైకేటీవీ న్యూస్ కి, నాతో పాటు పాల్గొన్న సోదరులకి, మీ ప్రేక్షకులందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున ధన్యవాదాలమ్మా. ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న చూసినట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు 2026-28 పీరియడ్ లో సుమారు 35,313 వేల కోట్ల బడ్జెట్ తో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంకల్పించడం అభినందనీయం. ఇందులో ఒక 25 పెండింగ్ ప్రాజెక్టు, 11 కొత్త ప్రాజెక్టులని ఆయన ఎన్నుకున్నారు. చాలా సంతోషదాయకం. అయితే ఇవి పూర్తి అవుతాయా లేదన్నటువంటి దీంట్లోనే మా తరఫున అయితే మేము అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే ఒకప్పటి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన పరిపాలన కానీ గత 2 ఏళ్లలో మనకి అంతగా కనిపించట్లేదు. ఇది ప్రజల మాట, మా మాట కూడా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారు అన్నటువంటి దీంతో ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు మార్పు అంటే పెద్దగా కనిపించే పరిస్థితి లేదనే ఆరోపణలు వినిపించుకున్నటువంటి జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ముందు ఇటు ప్రభుత్వం కానివ్వండి, మీరు కానివ్వండి, మేము కానివ్వండి, ఎవరైనా సరే రైతు బతకాలి, వ్యవసాయం బతకాలి. అది మనందరి ప్రథమ కర్తవ్యం. పంచవర్ష ప్రణాళికలు చూసినా, లేదా దివంగత ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసినా, ఎవరైనా సరే వ్యవసాయానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చాలా అవసరం. ఎందుకు అంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితిని కూడా మన భారతదేశం మనం ఎదుర్కోగలిగామంటే కేవలం వ్యవసాయం, రైతు బ్రతకడం వల్ల, రైతు పనిచేయడం వల్ల మాత్రమే మనం ముందుకు వెళ్ళామన్నటువంటి చెప్పొచ్చు. ఇక్కడ మహాకాళ శ్రీశ్రీ లాంటి వాళ్ళు రైతు గురించి మీకు అందరికీ తెలిసిందే. ఒక మాట ఆయన కవిత చూసినట్టుగైతే రైతు ఇంపార్టెన్స్ ని, రైతు తాలూకు శ్రమని ఎంత చక్కగా చెప్పాడంటే, పొలాలన్నీ హలాలు తీసుకుని ఇలా తలంలో హేమం పెట్టగా విరామ వెనుక పరిశ్రమించే బలం ధరించే కర్షకులు. దాల్నాయుడు గారు నిన్న పోలవరం ప్రాజెక్టు సందర్శన టైంలో చంద్రబాబు నాయుడు గారు మరో మాట కూడా అన్నారు. 2019లో టీడీపీ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే పూర్తయిపోయి ఉండేది పోలవరం అన్నారు. దాంతో మీరు ఏకీభవిస్తున్నారా? అక్కడ దర్జాగా ఏకీభవించొచ్చున్నాయి. ఎందుకంటే పోలవరం దాదాపు 89% పనులు పూర్తయినట్లున్నాయి. ఒక 11% పనులు మాత్రమే పూర్తి కాలేదు. అందులో మెయిన్ గా గేట్ల పనులు, అలాగే హైడా పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి 960 ఏదైతే మెగా వాటర్ కరెంట్ ప్రాజెక్ట్ ఉందో అదొకటి, తర్వాత పునరావాసం చిన్న చిన్నగా పెండింగ్ లో ఉన్నాయి. అలాగే సిడబ్ల్యూసి పెండింగ్ లో ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు ఇవన్నీ కూడా కేంద్రంలో కూటమి ప్రభుత్వం అనుకూలం కాబట్టి మనసు పెడితే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనసు పెడితే అనుకున్న టైం చేయగలరు. అంటే ఇప్పుడు మనసు పెట్టలేదని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రణాళిక కానీ, లేదా ప్రాజెక్టుల మీద ఆయన దృష్టి పెట్టినట్టు చూస్తుంటే మనసు పెట్టినట్టే ఉంది.
మా పార్టీ తరఫున ప్రజల తరఫున మేము కోరేది ఏంటంటే ఆయన మాట నిలబెట్టుకోవాలి, ఆ టైంకి చెయ్యాలన్నటువంటిది మేము మా తరఫున మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ కాబట్టి కేంద్రంతో మాట్లాడి ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అది పూర్తి చేయాలనేసి మా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఓకే దాల్నాయుడు గారు. అజయ్ గారు మీరు చెప్పండి, దాల్నాయుడు గారు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యాక్చువల్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో అది అంతగా కనపడలేదని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. దీనికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు అజయ్ గారు? అనుష గారు, మీకు నాయుడు అన్నకు సోదరుడు కిషోర్ గారికి వైకేటీ వీక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన, అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఏ విధంగా ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏంటనేది ఈ రోజు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అదే విధంగా ప్రజలకు అందుతున్న సంక్షేమం, దానితో పాటు రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే కూటమి ప్రభుత్వ సంకల్పం, నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులకి కూటమి ప్రభుత్వం కేటాయించింది, ఈ రోజు ఏ విధంగా ఖర్చు పెడతా ఉంది, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి డేట్ పెట్టుకొని పనిచేస్తున్న ప్రభుత్వం, టార్గెటెడ్ గా ఈ సంవత్సరం ఈ డేట్ కి ప్రాజెక్ట్ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి ధైర్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. అనుష గారు, 2014 నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజు పోలవరం పనులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజున్న కేంద్రం, ఇప్పుడున్న మేము కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆ రోజు 70% పోలవరం పనులని తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, ఓ పనికి మాలిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుష గారు. చాతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఏ విధంగా నాశనం చేసి, ఏ విధంగా అక్కడ నిర్వాసితులకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా రాకుండా ప్రాజెక్ట్ ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి, డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఎఫ్ఆర్ఎం డ్యామ్ కట్టాల్సిన సమయాన్ని కట్టకపోవటం వల్ల 2020లో డయాఫ్రమ్ వాల్ నాశనం అయితే 4 సంవత్సరాల పాటు చూస్తూ వదిలేయటం వల్ల ఈ రోజు మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి రావటం వలన ప్రజాధనం 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అదనంగా వృధా అవుతుంది అనుష గారు. ఒక అసమర్థుడైన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో గత 5 సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందు ఇంకా కనపడుతూనే ఉంది అనుష గారు. ఆ రోజు పట్టుసీమ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు దాన్ని ఒట్టుసీమని, నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ఏటీఎం గా వాడుకుంటా ఉన్నారని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా ఉండేదానికి అనేక లేఖలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పట్టుసీమ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఈ రోజు వరకు అనుష గారు 1,00,000 ఎకరాలకు నీరు అందివ్వడం జరిగింది. పట్టుసీమ ద్వారా 485 క్యూసెక్కుల నీరు, గోదావరి వరద జలాల నీరుని కృష్ణా డెల్టాకు తీసుకురావడం జరిగింది. 50,000 కోట్ల రూపాయల పంటని కాపాడటం జరిగింది అనుష గారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, విజనరీ లీడర్ ఆలోచన మూలన. అదేవిధంగా శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు వచ్చే నీళ్ళని ఈ పట్టిసీమ ద్వారా ఇక్కడున్న కృష్ణా డెల్టా రైతులను కాపాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీళ్ళని రాయలసీమ ప్రాంతానికి పంపి అక్కడున్న ఆ ప్రాంత రైతులకు అండగా నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు, వెలిగొండ ప్రాజెక్టుని కనీసం ఒక చుక్క నీరు కూడా ప్రాజెక్టులో పారకుండానే జాతికి అంకితం ఇచ్చిన మహానేత జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయినా, తుంగభద్ర గేట్లు తెగిపోయినా పట్టించుకోని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన అనుష గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ని రేపు సెప్టెంబర్కి తొలి దశ పూర్తి చేసి రైతులకు అంకితం అయిపోతా ఉంది కూటమి ప్రభుత్వం. అనుష గారు, మీరు కూడా చూడటం జరిగింది. ఈ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏ విధంగా వెలిగొండ ప్రాజెక్టులో ఒక నైట్ అంతా నిద్ర చేసి అక్కడ ఉన్న పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశాడు. అదేవిధంగా అనుష గారు ఒక 10 రోజుల క్రితం కూడా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని కూటమి ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఈ రోజు అనుష గారు, కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉందనేది నాయుడు అన్నకు మరి ఇది
ఎందుకు మరి బాబు గారి మార్పు కనపడలేదో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం తీసుకొస్తున్న పెట్టుబడులు అనుష గారు ఉత్తరాంధ్రకు అయితే కావచ్చు, రాయలసీమకు అయితే కావచ్చు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఇప్పటికీ 89% పనులు పోలవరం పనులు పూర్తవడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, గూగుల్ దగ్గర నుంచి, టీసీఎస్ దగ్గర నుంచి, కాంగ్నిజెంట్ దగ్గర నుంచి, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి, ఆర్సీఎల్ఆర్ మెటల్ దగ్గర నుంచి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉత్తరాంధ్రకి. అదేవిధంగా అనుష గారు రాయలసీమకి ఏ విధంగా రాయలసీమ హార్టికల్చర్ కబ్బుగా తీర్చిదిద్దేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నారు. రాయలసీమకి ఏ విధంగా పెట్టుబడులు ప్రవాహం కొనసాగుతూ ఉంది. అనుష గారు రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కావచ్చు, క్యారియర్ ఏసీ తయారీ సంస్థలు అయితే కావచ్చు, దాల్మియా సిమెంట్ సెకండ్ ప్లాంట్ అయితే కావచ్చు, అదేవిధంగా హీరో జేపీఎస్ ఉన్న ఏదైతే శంకుస్థాపన అదైతే కావచ్చు, అదేవిధంగా అనుష గారు యుద్ధ విమానాల తయారీ, అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి యుద్ధ విమానాలు తయారు కాబోతామని రాయలసీమ ప్రాంతం నుండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగానైతే ఆ స్టీల్ ప్లాంట్ కి అనేక సార్లు శంకుస్థాపన చేసి కనీసం అక్కడ ఒక తట్ట సిమెంట్ కానీ ఒక ఇటుక రాయి కానీ పెట్టిన పరిస్థితిలో ఈ రోజు టైం బాండ్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కడప స్టీల్ ప్లాంట్ ని పూర్తి చేసి 2028కి అక్కడి నుంచి స్టీల్ తయారయ్యే విధంగా ఆయన ఏ విధంగా పనులు చేస్తా ఉన్నాడు, ఏ విధంగా ప్రపంచ దేశ దిగ్గజ సంస్థలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 గా తీర్చిదిద్దిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. కూటమి నాయకులు ఈ రోజు ఏదైతే మమ్మల్ని 2024లో ఒక దుర్మార్గుడు విధ్వంసకరి పరిపాలన నుండి రాష్ట్రాన్ని కాపాడతారని చెప్పి నమ్మి మాకు ఒక ప్రపంచన విజయాన్ని కట్టబెట్టారో రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీలను నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తాయని నమ్మి ఏదైతే మాకు అవకాశం ఇచ్చారో అనుష గారు, ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. సంక్షేమ పథకాలు కూడా 1-2 తప్ప అనుష గారు 85% పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఏ విధంగా రైతన్నలకు అండగా నిలబడేదానికి అన్నదాత సుఖీభావ పేరుతో ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడతాం. ఈ రోజు రాష్ట్రంలో అక్కా చెండమ్మలకి ఏ విధంగా ఫ్రీ బస్ అయితే కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే కావచ్చు. అదేవిధంగా అనుష గారు ఈ రోజు రాష్ట్రంలో P4 విధానాన్ని తీసుకొచ్చి చిన్న చిన్న కుటుంబాల నుంచి వ్యాపారస్తులను తయారు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అమరావతి పనులు ఏ విధంగా శరవేగంగా జరుగుతా ఉన్నాయి. అనుష గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని 12,000 కోట్ల రూపాయల కేంద్రం నిధులు తీసుకొచ్చి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ప్రజలు మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో వాళ్ళ ఆశలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏ విధంగా సంక్షేమం, అభివృద్ధి. అనుష గారు ఇక్కడ ఒక్క సంక్షేమం ఇస్తేనే రాష్ట్రం బాగుపడదు, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమపాళ్లలో ప్రజలకు అందించినప్పుడే ఖచ్చితంగా వాళ్ళకి మనం అండగా నిలబడినట్టు. ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, 2019లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవటం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంగా తయారైంది. అనుష అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏ విధంగా రంగుల పిచ్చితో వేల కోట్ల రూపాయలు తగలేయటం, బొమ్మల పిచ్చితో రాళ్ల మీద, పుస్తకాల మీద, చిన్న పిల్లలకు ఇచ్చే చీకుల మీద కూడా బొమ్మలేసుకొని ప్రభుత్వ ఖజానాన్ని వృధా చేసిన ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అయితే, ఈ రోజు ఏ విధంగా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారు. ఓకే అజయ్ గారు, ఒకసారి రాజేష్ గారితో కూడా మాట్లాడదాం. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. అనుషాక నేను కంక్లూడ్ చేస్తాను. ఏదైతే ఇప్పుడు పంచాయతీ శాఖ మంత్రిగా, అదేవిధంగా అనేక శాఖలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు
మన్యం ప్రాంతాలకు కూడా రోడ్లు వేసి కరెంటు తీసుకెళ్లి ఆ ప్రాంత ప్రజలకు అందగా ఉంది. ప్రతి నిత్యం అనుష గారు మీ గతంలో చూస్తే ముఖ్యమంత్రి ఇంట్లోంచి బయటకు వస్తే 10 కిలోమీటర్లైన హెలికాప్టర్లో తిరగటం లేదా బారిగేట్లు పరదాల మాటన తిరిగిన ముఖ్యమంత్రి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ఇప్పటికేం చేశాం, ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజలకి ఏ విధమైన సుపరిపాలన అందివ్వాలి. ఈ రోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా అనుష గారు ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగ కల్పన కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా డిఎస్సి పేరుతో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒక 6,000కు పైగా, డిఎస్సిలో 16,000. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో నిరుద్యోగ యువతలకు జాబ్ క్యాలెండర్ పేరుతో వాళ్ళని నట్టేట ముంచాడో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తా ఉంది, చెప్పిన డేట్లకి ఏ విధంగా నోటిఫికేషన్లు ఇస్తా ఉంది. ఈ రోజు డిఎస్సి నిర్వహించి ఉద్యోగ కల్పన చేస్తే వాటిపైన విష ప్రచారం, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే వాటిపైన కోర్టులో కేసులు వేసే ఆలోచన. ఈ రోజు రాష్ట్రంలో ప్రశాంతమైన పరిపాలన కొనసాగుతా ఉంది. ఏదో విధంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించి వస్తున్న పెట్టుబడులు ఆపటమా, లేదు రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవడం అనేది ఈ రోజు కూడా వైసీపీ అవలంబిస్తున్న నీచమైన చర్యగా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. అనుష గారు ఇప్పటికైనా వైసీపీ నాయకుల నికృష్టపు ఆలోచనలు మానుకోవాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే సూచనలు చేయండి, వాటిని తీసుకొని సరిదిద్దుకొని ప్రజలకు అండగా నిలబడేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనుష గారు. ఓకే అజయ్ గారు. రాజేష్ గారు మీరు చెప్పండి, ఈ నెల 18న నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఆ టైంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు మంజూరు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో అనడం జరిగింది. అయితే ఎంతవరకు అనుకూలంగా నిధులు పోలవరానికి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మొదటి దశ పనులు పూర్తయితే రెండో దశ పనులకు చాలా నిధుల అవసరం ఉంటుంది. ఎంతవరకు మరి కూటమి సర్కార్ ఈ పరిస్థితిని గట్టెక్కుతుందని మీరు అనుకుంటున్నారు? రాజేష్ గారు, సారీ కిషోర్ గారు సారీ చెప్పండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలండి. నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన వార్త. పట్టిసీమని ఒట్టిసీమ అని చెప్పి నోటుకు వచ్చినట్లు మాట్లాడారు. ముఖ్యంగా రైతు సంక్షేమంకి కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దాదాపుగా ఈ 5 సంవత్సరాల్లో 855 మంది కౌలు రైతులు ఆకాశం వైపు ఎదురు చూపులు చూస్తూ తమ ప్రాణాలను వదిలేశారు, కుటుంబాలను గాలికి వదిలేశారు. ప్రతి కుటుంబాన్ని కూడా ₹1,00,000 వ్యక్తిగత సంపాదన నుంచి మా డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 8,55,00,000 వ్యక్తిగత సంపాదన నుంచి వాళ్ళనిచ్చి ఆదుకున్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా మూలాలు ఏవైతే ఉన్నాయో బలపడాలి. నీరు అంటే వ్యవసాయం కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగుపరచడం అని చెప్పి నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నీరు అందాలి, సాగునీరు అందాలి, పల్లెలు సుభిక్షం అవ్వాలి, పంచాయతీరాజ్ వ్యవస్థను బాగుపరచాలనే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ రోజు పట్టసీమ పూర్తి చేయడం అంటే నిజంగా మన గ్రామాలు సస్యశ్యామలు అవుతున్నాయి. నిజంగా మన రాయలసీమ ప్రాంతాలైనటువంటి నెల్లూరు, రాయలసీమ, ప్రకాశం ఇటువంటి వాటర్ సాగునీరు సరిగా లేకుండా భూములు ఎండిపోయి ఎంతో దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు అన్నదాత. కనీసం పెట్టిన పెట్టుబడి రిటర్న్ రాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి. ఈరోజు శాశ్వత పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని పట్టసీమని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దీని ద్వారా 8,500 క్యూసెక్ల అదనపు వరద నీటిని ఎత్తిపోసి దాదాపుగా 120 టీఎంసీల నీటిని మన ప్రాంతాలకి సాగునీరు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం శంకుస్థాపనకే పరిమితం అయింది, ఎక్కడ కూడా హామీలు పూర్తి కాలేదు. రాయలసీమ డ్రిప్ ఇరిగేషన్ విషయంలో కూడా మట్టి పనులు చేసి శాశ్వతమైన అనుమతులు తీసుకోకుండా, పక్క రాష్ట్రాల అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చి డబ్బులు దోచుకో తిన్నిందే కానీ పల్లెల గురించి, రైతుల గురించి, సాగునీతి గురించి పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. రాజకీయంగా గెలవడం కాదు, రైతే రాజు. ఆయన గెలిచినప్పుడే
దేశం సుభిక్షంగా ఉంటుందని గాంధీ గారు అప్పుడెప్పుడు చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో సర్కారు ఆ దిశగా ప్రవర్తిస్తుంది. భారతదేశంలోనే అతి తక్కువ వ్యవధిలో పూర్తయిన సాగునీటి ప్రాజెక్ట్ ఇది. ఖరీఫ్ సీజన్ లో నీరు అందించే విధంగా, రైతులకు ఆదుకునే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నదులు అనుసంధానం చేస్తూ ఒక గొప్ప కార్యక్రమం కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు కేవలం ఒక కాంట్రాక్ట్, ఒక పెట్టుబడి కాదు, ఆంధ్ర భవిష్యత్తు. ఎంతో మంది ఆశగా పోలవరం వైపు చూస్తా ఉన్నారు. తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, పోలవరం ఫలానా డేట్ లోపల పూర్తి చేస్తారని చెప్పారే కానీ రివర్స్ టెండరింగ్ పేరుతో పనులన్నీ ఆపేసి కాలయాపన చేసిందే కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేదు. కేవలం మాటల ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని ఎంత దగా చేసింది. సంవత్సరానికి ఒక 10,000 ఇసి వాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా వాళ్ళని నరక యాతన పెట్టిందని చెప్పాలి. స్టార్ట్ అయిన పోలవరం లాంటి ప్రాజెక్టు లాంటి ఎన్నో ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్ పేరున శంకుస్థాపనతోనే ఆపేసి మట్టి పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసుకొని ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనే విధంగా ఈ రోజు నెల్లూరు, ప్రకాశం, ఈ రాయలసీమ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే విధంగా నదులను అనుసంధానం చేస్తూ మంచి ప్రభుత్వం అని మాట తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. నీళ్లు కాదు, హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది అని చెప్పుకోవచ్చు. నిర్వహణ లోపాల కారణంగా కాలువల నిర్మాణాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆగిపోయినాయి. వాటిలన్నింటినీ పునరుద్ధరించడం, రైతులకు సాగునీరు అందించడం. నీరు అంటే ఆకాశం వైపు ఎదురు చూడడం కాదు, నదుల అనుసంధానం ద్వారా, కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయి. మనం ధైర్యంగా పంటలు వేసుకోవచ్చు, అందరూ పండించినట్టే 2-3 పంటలు పండించుకోవచ్చు అనే ధైర్యాన్ని కూటమి ప్రభుత్వం ఇస్తుంది. వైఎస్ఆర్సీపీ విధి విధానంలో మొదటి నుంచి కూడా బాగా కరువు పెట్టి, బాగా కడుపు ఎండబెట్టి ముష్టేసినట్టు 10,000 15,000 ఇస్తుంది. అంతేగాని వాళ్ళ జీవితాలు మెరుగుపరచడానికి యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు నీరు ఇవ్వలేదు. ఇలాగా అనేక రకాలుగా చేయి చాపే పరిస్థితి తీసుకొచ్చింది కానీ ఎవరి జీవితాలను ఉద్ధరించే పరిస్థితి అయితే తీసుకోలేదు. గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఈ రోజు వ్యవసాయం పచ్చగా పండే పరిస్థితి అయితే మన 3 జిల్లాలకి అంటే ఈ సీమాంధ్రప్రదేశ్ మన రాయలసీమ ప్రాంతాలకి నీరు వస్తుంది. ఇది ఎప్పుడో చేయాల్సిన పరిస్థితి. ఈ మహాయజ్ఞం లాంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం నిర్వర్తిస్తుండలో నిజంగా గర్వంగా ఉంది. కూటమి ప్రభుత్వం పూర్తయ్యే లోపల పోలవరం కూడా పూర్తి చేసి అనేక గ్రామాలను సస్యశ్యామలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది. ఈ రోజు 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున పనిచేసినందుకు గాను పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కారణంగా ఈ రోజు ఇంతటి మంచి ప్రాజెక్టు పూర్తయినందుకు నిజంగా మేమంతా కూడా సంతోషపడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి లభించాలి. గ్రామాల్లో వ్యవసాయం పుట్ట చెత్తబట్టుకొని అనేక మంది కరువు తట్టుకోలేక చనిపోవడాలు, వాళ్ళ బిడ్డలు ఊర్లు దాటి వెళ్ళిపోవడాలు ఎన్నో చూసాము. ఈ రోజు వ్యవసాయం చేసే రైతు ధైర్యంగా నాకు నీళ్లున్నాయి, 2-3 కార్లు పండించుకోవచ్చు పంట అని చెప్పి ధైర్యంగా ఒక భరోసాగా నిలిచింది కూటమి ప్రభుత్వం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన పనేం లేదు కాబట్టి వ్యక్తిగత హననం ఇటువంటి కారణాలతో ఏదో ఒక మాటలు చెప్పడమే కానీ వాళ్ళు చేసిన పరిస్థితి అయితే లేదు. ఏ విభాగం అయినా కూడా యువతకి కానీ, అదేవిధంగా వ్యవసాయదారులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఏ హామీని నిలబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం, మాటల ప్రభుత్వం. కేవలం సానుభూతితో అధికారంలోకి రావాలని మళ్ళా ప్రయత్నించే దిశగా పోతుంది. కులాలు మతాలుగా విభజించి గొడవలు లేవనెత్తి అందరిలో ఒక విభజన పరిపాలన తీసుకురావాలనే ఆలోచనతో ఉంది. అన్ని వర్గాలకు కూడా అభివృద్ధిని, ఫలాల్ని అందించగలిగిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు చేయూతనిస్తున్నారు. ఈ రోజు రైతులందరూ కూడా హాయిగా గుండెల మీద చేసుకొని మాకు నీరు అందుతుంది, 2-3 కార్లు పంటలు పండుతాయనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇది నిజంగా శుభపరిణామం కూడా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల లోపల పోలవరం కానీ, ఈ రోజు పట్టిసీమ ప్రాంతాల నుంచి నీళ్లు కానీ, ఆగిపోయిన కాలువ ప్రాజెక్టు కానీ ఇవన్నిటినీ పూర్తి చేసి, ఒక పక్క అమరావతి నిర్మాణం పూర్తి చేసి, రోడ్లు, రవాణా శాఖలను ఎంతగా అభివృద్ధి పరిచిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన విధి విధానాలు ఏమీ లేవు కాబట్టి, పనులు చేసిన పరిస్థితి అయితే లేదు కాబట్టి మరింత పతనం అయిపోతూ దుర్భాషలకి నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి పరిమితమైంది. చంద్రబాబు నాయుడు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా అన్ని వర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందుతున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుంది. రాజధాని కూడా అంతర్జాతీయ స్థాయిలో చరిత్రకెక్కే విధంగా తయారు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. సగర్వంగా దీన్ని స్వాగతిద్దాం. ఈ సేవలో మేము కూడా పాలు పంచుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఓకే కిషోర్ గారు,
దాల్నాయుడు గారు, మీరు చెప్పండి. ఏదైతే కిషోర్ గారు చెప్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మట్టి పనులు తప్ప పోలవరం విషయంలో కేవలం 2% పనులు మాత్రమే పూర్తి చేసి ప్రాజెక్టు పనులను ముందుకు సాగనివ్వలేదని, అది అయ్యుంటే బాగుండేదని ఆయన అంటున్నారు. అలాగే అజయ్ గారు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్లో ముందుకు దూసుకెళ్ళిపోతోందని అంటున్నారు. మరి ఈ మాటలతో మీరు ఏకీభవిస్తారా? అమ్మా, ఇక్కడ ఏకీభవించడం అంటే వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాగులేదు అనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అంటే నేను సోదరులకి, నాయకులకి, అందరికీ కోరుకునేది ఏంటంటే, మన ఎఫర్ట్ అంతా కూడా విమర్శలకి లేకపోతే వాళ్ళు అలా చేస్తారు అలా కాకుండా మన పని ఏంటి, ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, మన కూటమి ప్రభుత్వం తాలూకు మార్క్ ఏంటనేది చూపించగలగాలి. 5 ఏళ్ల వీళ్ళ టైంలో ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయాయి. మన తర్వాత స్థానిక సంస్థలు త్వరలో రానున్నాయి, 6 నెలల్లో ఎంత పోతాయి. తర్వాత మెయిన్ ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలలు ఎంత, ఒక సంవత్సరం చేస్తే ఇంకో 2 years ఉంటుంది వీళ్ళు. ఈ 2 years పరిపాలనలో ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మన రాష్ట్రంలో దాదాపు 1023 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పని చేయటం లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు పెట్టినటువంటి 36 ప్రాజెక్టులు పనులు, ఇవి ఈ 2 ఏళ్ళు 3 ఏళ్లలో వీళ్ళు చేయగలుగుతారా? ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అంటే రాజకీయాలను ప్రక్కన పెడితే రైతును మనం బతికించాలి. గ్రామాలకు వెళ్తే దాదాపు 70 నుండి 80% వ్యవసాయం వదిలేశారు. ఇప్పుడు వ్యవసాయం వదిలేసి వలస పోయి కూలి పనిలో లేకపోతే అపార్ట్మెంట్ లో పని చేసుకునే పరిస్థితి ఉన్నారు. వ్యవసాయం చేస్తే నష్టం తప్ప లాభం లేదన్నటువంటి పరిస్థితికి రైతులు వచ్చారు. ఇప్పుడు మా ప్రాంతంలో చూస్తే యూరియా బస్తాల కోసం ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు, మాకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఏవి లేవు. దీంతో రైతులు ఒక యూరియా బస్తా కోసం లైన్లు కట్టి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఉంది. పండించిన పంటని అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది. అది వైసీపీ ప్రభుత్వం తాలూకు ఫెయిల్యూరా లేక కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరా ప్రక్కన పెట్టండి. అంటే ఇక్కడ మనం ఫెయిల్యూర్స్ మాట్లాడుకోకూడదు. అది రైతు బతకడం అన్నటువంటిది, వ్యవసాయం బతకడం అన్నటువంటిది ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటిది కూటమి పాలకులు, అంటే విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ప్రజలకు మంచి చేద్దాం అన్నటువంటి పవనిజంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, మనం ప్రధానంగా దాల్నాయుడు గారు, అలాగే ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలపై జలహారతి ఇస్తానని కూడా ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ ప్రకటనని మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ ఆయన మాట కానీ చక్కగా ఉంటుందండి. అయితే ఈ ఉన్నటువంటి స్పాన్ ఆఫ్ టైంలో ఇవన్నీ సాధ్యమా, లేదా 2047 లేకపోతే చేస్తాం అన్నటువంటి మాటలతో సరిపెడతారా? వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా మాటలు కాస్తుందో వీళ్ళు కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోతారా అన్నటువంటి అనుమానాలు మాకైతే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోయారన్న మాట్లాడే కంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనుల్ని లేదా అంతకంటే ఎక్కువ చేయగలుగుతాం అన్నటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు చూసినట్టుగా అయితే ఇందాక చెప్పాను, ఈ రోజు జలహారతి ఇచ్చారు కదా, జలహారతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. గోదావరి వాటర్ ని మనం చూడొచ్చు, కృష్ణా డెల్టాలో ప్రవేశించింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రాజెక్టుల విషయంలో ఆయన ముందు దృష్టితో 28 నాటికి 26-28 నాటికే 36 ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తానని దాదాపు 35,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే ఇంకా ప్రాజెక్టులు చూసినట్టుగా అయితే రాయలసీమ ప్రాజెక్టు లిఫ్ట్ కెనాల్ కానివ్వండి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 1023 లిఫ్ట్లు పునరుద్ధరణ కానివ్వండి, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సుజల స్రవంతి కానివ్వండి, వంశధార, గొట్ట బ్యారేజీ, అలాగే తోటపల్లి, జంఝావతి, మహేంద్ర తనయ, తారకరామ్ తీర్థ, వంశధార, మడ్డు వలస, ఇవన్నీ అంటే చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఒడిశా వివాదాలతో ఉన్నాయి. వీటన్నిటికీ ఒక చక్కని ప్రణాళిక వేసుకొని వేగవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు మాట ఇచ్చారో అవి చేస్తున్నాం అంటున్నారో ఆ మాట నిలబెట్టుకొని సకాలంలో చేసి రాష్ట్రంలో
వాన చినుకు కోసం రైతు ఎదురు చూడకుండా 1కి 2-3 పంటలు పండించి రాష్ట్రానికే కాదు దేశానికి, ఇతర దేశాలకు కూడా మన పంటలు పండించే విధంగా రైతులకి ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కేవలం సాగునీరే కాకుండా రైతుకు అవసరమైనటువంటి రుణాలు కానివ్వండి, లేదా గొడౌన్స్ కానివ్వండి, లేదా ఏసీ గిడ్డంగులు కానివ్వండి, రైతు పంటని అంటే మనం ఎప్పుడో చదువుతుంటాం, చెప్పులు తయారు చేసిన వాడు కూడా చెప్పు ధరను నిర్ణయిస్తాడు. రైతు పండించినటువంటి పంటకు మాత్రం రైతు పంటని ధర నిర్ణయించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మొన్న మామిడికాయని చూడండి, ఎంత రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. కేవలం ఆ ఒక్క పంటే కాదు, ఎంతో కష్టపడి అప్పులు చేసి తీరా పంట దగ్గరికి వచ్చేసరికి ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఒకవైపు ప్రభుత్వమే వాళ్ళు గిట్టుబాటు ధర కల్పించి, ఇవన్నీ రైతులు పడుతున్నటువంటివి. అది వైసీపీలో పడ్డారా, కూటమిలో పడ్డారా ప్రక్కన పెట్టండి. రైతులు అన్నటువంటి వాడిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మీ టీవీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, కూటమి పాలకులకి, నాయకులకి అందరికి మేము కోరుకునేది ఏంటంటే రైతు కష్టాలని స్టడీ చేయండి, రైతుని బతికించండి. ఏదైతే ఇప్పుడు పల్లెలు వ్యవసాయాన్ని వదిలేసాయో ప్రతి రైతు నేను వ్యవసాయాన్ని మళ్ళీ చేసుకుంటాను, నగరాన్ని విడిచిపెట్టి మా ఊరు వెళ్ళిపోతాను, వ్యవసాయం చేసుకుంటే బాగుంది అన్నటువంటి పరిస్థితి తీసుకురావాలనేసి మేము కోరుకుంటున్నాం అన్నమాట. అవును దాలినాయుడు గారు, కరెక్ట్, మీరు చెప్పింది బాగా చెప్పారు. అయితే డిబేట్లోకి వైసీపీ అధికార ప్రతినిధి బోట్ల రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామారావు గారు, మీరు చెప్పండి, నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు నాయుడు గారు జగన్ పోలవరానికి నష్టం చేశారు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేశారన్నారు. అలాగే 2% పనులను మాత్రమే 5 సంవత్సరాల్లో పూర్తి చేశారన్నారు. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? ఏమంటారు మీరు? మీరేం చెప్తారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, అసమంజసమైనటువంటి అంశం మేడం. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే అది దానికి సంబంధించినటువంటి చట్టం రూపొందించేటువంటి సమయంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ పనుల పర్యవేక్షణ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు దాని కాదు, లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులను చేపడుతుందని చెప్పేసి ఆ పనులు తీసుకొచ్చిన తర్వాత పోలవరం కాంట్రాక్ట్ కూడా తన అనుయాయ సంస్థలైనటువంటి ట్రాన్స్ట్రాయ్ కానీ ఇటువంటివి ఏదైతే పుట్ట మహేష్కి సంబంధించినటువంటి కంపెనీ కానీ అట్లాగే సముద్రాయి రామోజీరావు గారికి సంబంధించినటువంటి గ్రూపులకు కాంట్రాక్ట్ పనులు కేటాయించడం జరిగింది. తర్వాత ప్రధానంగా మేడం ఒక ప్రాజెక్టు జరిగేటప్పుడు మొట్టమొదటిగా స్పిల్వే పన్ను అంటే వరద నీటిని పంపించడానికి ఒక ఆనకట్ట కట్టి దాన్ని ఒక బ్రిడ్జ్ కట్టి దాన్ని ఒక చేసేటటువంటి పూర్తి చేయించాలి. కానీ మన దగ్గర ఏం జరిగిందంటే స్పిల్వే పనులు మొదలు పెట్టారు. తర్వాత కాపర్ డ్యాములు అంటే మెయిన్ డ్యామ్ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించేటప్పుడు మెయిన్ డ్యామ్ కి 2 వైపులా కూడా కాపర్ డ్యామ్ నిర్మించిన తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ నిర్మించడం అనేది ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ కాపర్ డ్యాములు సగం స్పిల్వే సగం అట్లాగే ఇవన్నీ అట్లా పడేసి తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు మెయిన్ డ్యామ్ కు సంబంధించినటువంటి మట్టి పనులు కేవలం కాంట్రాక్ట్ లో లాభాల కోసం కక్కుర్తి పెట్టారు. ప్రధానమంత్రి గారు కూడా ఒక సభలో చెప్పారు కదా మేడం, మోడీ గారు ఏటీఎం లాగా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాగా మారింది, ఎంత దోచుకున్నారు, దోపిడీ చేశారు అనేటువంటి విధానంలో మాట్లాడేటువంటి అంశం కూడా మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చేసాయి. వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ వల్ల కానీ అదే పీఎం నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరిస్తానని కూడా ప్రకటించారు. దాన్ని ఎలా చూద్దాం? మేడం వస్తున్నా లెట్ మీ కంప్లీట్ మేడం. మీకు మీనింగ్ ఏంటంటే ఇక్కడ మధ్యలో మరలా మారిపోతుంది. ఎందుకంటే నేనేమి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పిల్వే పనులు పూర్తి చేయించారు మేడం. 11 జూన్ 2021 నాటికే స్పిల్వే పనులు పూర్తి చేయించారు. ఎగువ కాపర్ డ్యామ్ పనులు కూడా 31 జనవరి 2022 నాటికి పూర్తి చేయించారు. 48 బ్యారేజ్ గేట్లు కూడా జూన్ 30, 2022కి పూర్తి చేయించారు మేడం. దిగువ కాపర్ డ్యామ్ కూడా 17 ఫిబ్రవరి 2023 నాటికి పూర్తి చేయించారు మేడం. అట్లాగే గోదావరి వరదల్లో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళని తనిఖీ చేయించి క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపించి దానికి నిపుణుల కమిటీని అట్లాగే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా దాని యొక్క మరమ్మతుల కోసం కూడా మార్చి 2023 8వ తేదీన శ్రీకారం చుట్టారు మేడం. అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల యొక్క సంగ్రామం మొదలైంది, ఎన్నికల కసరత్తు మొదలైన తర్వాత
ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులను ఆఫ్ చేయించినటువంటి మాట వాస్తవం కదా మేడం. ఇటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు, క్షుద్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంది ఎవరని అడుగుతున్నాం. అట్లాగే మనం చూస్తున్నాం, అసలు ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ తోటి పని లేకుండా 83,000 కోట్ల రూపాయల బనకచెర్ల ప్రాజెక్టును మేఘా కృష్ణారెడ్డి కంపెనీ చేత వాళ్ళే ఎస్టిమేషన్ వేస్తారు మేడం. నేను చెప్పేది అదే, పట్టిసీమలో కూడా విపరీతమైనటువంటి అవినీతి జరిగింది. కారణం ఏంటంటే ఎస్టిమేషన్ వాళ్ళే తయారు చేస్తారు, రికార్డింగ్ వాళ్ళ ఇంజనీర్లే తయారు చేస్తారు. ప్రభుత్వం ఒక సుప్త చేతనావస్థలో ఉండేటటువంటి విధానంగా మేఘా కంపెనీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని అప్పుడు ఖండించాం. ఇప్పుడు కూడా బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే. అయితే ఈ రోజు రామారావు గారు ఈ రోజు ఏదైతే జలహారతి ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు పట్టసీమ వాటర్ కి, అంటే ఒకప్పుడు పట్టసీమని ఒట్టసీమ అని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాటర్ కృష్ణా డెల్టాలోకి ప్రవేశించిన తర్వాత ఏం చెప్తారు? పట్టసీమ అనేది చిన్న పోలవరం ప్రాజెక్ట్ కి లింకప్ అయినటువంటిది. దానికి ఒక సైడ్ ఏదైతే మనము గుండెకి స్టంట్ వేస్తారు కదా, ఆ మాదిరిగా బైపాస్ చేసినట్టే గానీ ఇక్కడ వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత పట్టిసీమ అనేటువంటిది అసలు పరిగణలోకి రాదు. బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం కూడా కేవలం అవినీతి కోసము చేస్తున్నటువంటి ప్రాజెక్టుగా అందరు మేధావర్గం కూడా, జలవనరుల శాఖ నిపుణులు కూడా చెప్పినటువంటి అంశం. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో జలయజ్ఞం పేరుతోటి నిఖార్సుగా నిక్కచ్చిగా మా దివంగత నాయకుడు ఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టుల యొక్క పురోగతి కోసము అహర్నిశలు శ్రమించి చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు మేడం. అదే కోవలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు తీసుకుపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి కేవలం తమ యొక్క రాజకీయ వైరుధ్యం కారణంగా అడ్డుపడుతున్నటువంటి మాట వాస్తవం కదా మేడం. అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయితే సగం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అట్లాగే వెలుగొండ ప్రాజెక్టు మేడం మొత్తం కూడా దాదాపు పూర్తయినటువంటి ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేసినటువంటి ప్రాజెక్టుని కూడా అది ఇంకా వాడుకలోకి తీసుకురాకుండా మోకాళ్ళు అడుగుతుంది ఎవరు మేడం? ఇవన్నీ ఉన్నాయి. రామారావు గారు టన్నెల్ కంప్లీట్ అవ్వకుండా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఉపయోగం ఏముంది? టన్నెల్ కంప్లీట్ అవ్వలేదు కదా. ఒక టన్నెల్ కంప్లీట్ అయింది మేడం, రెండో టన్నెల్ పెండింగ్ ఉంది. ఖచ్చితంగా అది వాడుకోవచ్చు మేడం. ఇక్కడ అదే లోపభూయిష్టమైన విధానం ఏంటంటే ఒక టన్నెల్ కంప్లీట్ అయింది, రెండో టన్నెల్ లో చివరికి వచ్చింది. ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి మేడం? ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా 2 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అనేది వాళ్ళ యొక్క ఆత్మ సాక్షికే వదిలేస్తున్నాం. ఓకే రామారావు గారు, అయితే ఒకసారి అజయ్ వక్కెంట్ గారు ఏం చెప్తారో చూద్దాం. రామారావు గారు, ఫస్ట్ మీరు చాలా క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం జాతీయ హోదా పోలవరం ప్రాజెక్టుకి ఇస్తానన్నా కాదని చంద్రబాబు రాష్ట్రం నిర్మించుకుంటుంది ప్రాజెక్ట్ అని చెప్పి టేకప్ చేశారు అని అంటున్నారు. అలాగే కాంట్రాక్ట్ విషయం, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి రామారావు గారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి అజయ్ గారు? రామారావు గారు ఏ విధమైన అబద్ధాలు ఆడతారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. అబద్ధాలేంటి రామారావు గారు ఆయన మాట్లాడినివ్వండి, అదేంటో అడుగుదురు కానీ మీరు మాట్లాడుదురు కానీ రామారావు గారు సబ్జెక్టు చెప్పు మేడం. ఆయన డైరెక్ట్ నన్ను అబద్ధాలు ఆడుతున్నారని మాట్లాడినాక కాదు ఆయన కంప్లీట్ చేయనిద్దాం. అసలు ఏం అబద్ధమో చెప్తారు కదా, చెప్పిన తర్వాత మీరు అడుగుతారు కానీ. నేను అబద్ధాలు మాట్లాడేదేంటి? నేను ఎక్కడ అబద్ధం మాట్లాడాను? కంప్లీట్ చేయనివ్వండి రామారావు గారు, ఆయన్ని కంప్లీట్ చేయనివ్వండి. కంప్లీట్ చేసిన తర్వాత అడుగుతారు కానీ అందులో ఏం అబద్ధం ఉందో అప్పుడు అడుగుతారు కానీ. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా, ఊరుకోండి. డైరెక్ట్ నేను అబద్ధాలు మాట్లాడాను అన్న తర్వాత అది కరెక్ట్ కాదంటున్నా. అదే చూద్దాం ఆయన ఏం చెప్తారు. అజయ్ గారు కంటిన్యూ చేయండి. పోలవరం ప్రాజెక్టు టెండర్ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అనుష గారు? చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ ఇచ్చింది 2012లో. ఆ టెండర్ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి వాళ్ళు పొందడం జరిగింది. దాని ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్యాయులకు ఇచ్చుకున్నారని మాట్లాడతాడేనా? రెండో అంశం చెబుతాను నేను. పట్టుసీమ ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టాకి 1,00,000 ఎకరాలకు నీరు అందివ్వడం జరిగింది అనుష గారు. 485 క్యూసెక్కుల గోదావరి వరద నీరుని కృష్ణా డెల్టాకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రాజెక్టుకి అయిన ఖర్చు 1,300 కోట్లు అయితే 50,000 కోట్ల రూపాయల పంటని ఆ ప్రాజెక్టు ద్వారా పూర్తి చేయడం జరిగింది. ఇక అనుష గారు ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు, ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు మాట్లాడుతున్న రామారావు గారు. 70% పనులు పూర్తి చేశాం 2014 నుంచి 19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుని. నీకు 2 మంత్రులు మారారు,
అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? 1%, 0.5%, బుల్లెట్ అరువు దిగింది, బుల్లెట్ మీకు దిగింది. ప్రాజెక్టులు పూర్తి చేశారా? మీరు చేసిన పనికి మాలిన రివర్స్ టెండరింగ్ అనే ఆలోచన వల్ల ఈ రోజు ఆ డయాఫ్రమ్ వాల్ నాశనం అయ్యి మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతా ఉంది. మీ అసమర్థపు ఆలోచన, అసమర్థ పరిపాలన వల్ల 4000 కోట్ల రూపాయల పెండింగ్ పనులుంటే వెలుగొండ ప్రాజెక్టుని వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశాడంట, ఈయన ప్రజలకు అంకితం ఇచ్చాడంట. ఒక్క చుక్క నీరు పారకుండా. ఇది ఎక్కడ వింత ప్రాజెక్టు మరి ప్రజలకు అంకితం ఇవ్వటం అంటే? మరి ఈయన రాయలసీమ ప్రాంత వాసిని, రాయలసీమని కాపాడే అనుష గారు పట్టుసీమ ప్రాజెక్టు వల్ల ఈ 11 సంవత్సరాల దరిదాపు సమయంలో ఏదైతే శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు వచ్చే నీరుని నేరుగా రాయలసీమ ప్రాంత రైతులకు అందివ్వడం జరిగింది. అది కూడా అర్థం చేసుకోలేని వీళ్ళు వాళ్ళ నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు. 80% దగ్గరగా వెలుగొండ పనులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయితే వీళ్ళు ఆ 20% పూర్తి చేయలేని అసమర్థులు వీళ్ళు. ఈ రోజు డేట్ పెట్టి, టైం బాండ్ పెట్టి సెప్టెంబర్ 1వ తారీఖున వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి అందివ్వబోతా ఉంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈ రోజు 89% పనులు పూర్తయినాయి పోలవరం. మీరు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది జాతీయ ప్రాజెక్టు, జాతీయ హోదా ఉంది, కేంద్రం కట్టుకుంటుంది కదా, మనకెందుకని మాట్లాడుతా ఉన్నారు. ఇదే మాట మీరు గత 10 సంవత్సరాలు మాట్లాడారు. ఈ రోజు జాతీయ ప్రాజెక్టులు, జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది పూర్తి చేయడానికి? ఎన్ని సంవత్సరాలు ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రం బాధ్యత తీసుకుంది, నిధులు కేంద్రమే ఇస్తుంది. ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదాతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని మానిటరింగ్ చేసి ఇక్కడ పూర్తి చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది తప్ప. అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశ ఆ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలో ఉన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచనతో ఆయన పనిచేయడం జరిగింది. ఈరోజు అదే విధంగా మేము ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకువస్తున్న క్రమంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఆంధ్రప్రదేశ్ ని పరుగులు పెట్టిస్తా ఉందాం, అదే విధంగా నీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసే విధానంలో ఏ విధంగా మా రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ప్రాజెక్టులను ఏ విధంగా సందర్శిస్తా ఉన్నాడు, అక్కడ పనులను ఏ విధంగా వేగవంతంగా జరిగేదానికి అక్కడున్న అధికారులకి సూచనలు చేస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు ప్రతి ప్రాజెక్టు ఏ దశలో ఉంది, ఎప్పుడు పూర్తి చేస్తాం, ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రాజెక్టుని అంకితం ఇస్తామని మీ డేట్ తో సహా చెప్తా ఉన్నాం, పూర్తి చేస్తాం. మీ మాదిరి కట్టిక అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని అసత్య ప్రచారాలతో మోసం చేసి అనుష గారికి వీళ్ళు ఈ అబద్ధాలు వాళ్ళ కొత్త కాదు, వీళ్ళ పార్టీ పుట్టుకే అబద్ధ ప్రచారం. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధ ప్రచారాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, ఈ విధంగా 1,00,000 అమలు చేయలేని అతనికి చేతగాని హామీలు ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒక పిచ్చి బంతి మాదిరిగా పిచ్చి ఆట ఆడిన అసమర్థ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి రాజధాని అన్నాడు, అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు, గెలవంగానే 3 రాజధానులు అన్నాడు. ఎక్కడన్నా ఒక ఇటుక పెట్టాడంటే లేదు. ఆయన భార్య నివాసం ఉండటానికి 750 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని రుచికొండలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఏ విధంగా ఉద్యోగ కల్పన చేసే దిశగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఉత్తరాంధ్రలో ఏ విధంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, రాయలసీమకి ఏ విధంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఈ రోజు అమరావతిలో పనులు ఎంత వేగవంతంగా జరుగుతా ఉన్నాయి. దానిని కూడా అడ్డుపడే ప్రయత్నం చేశారు కదా అనుష గారు. అనుష గారు వీళ్ళని నమ్ముకుంటే నట్టేట వణుకుతా ఉంటాకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి పొలవిమ్మని ప్రభుత్వం బతిమలాడితే వాళ్ళని రెచ్చగొట్టి నానా రకాల యాగి చేసి వాళ్ళకి కోట్ల రూపాయల నష్టం కలగడానికి కారణమయ్యాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఉండవల్లి పెనుమాక రైతులకి. అనుష గారు 1450 గజాలు ఇస్తా ఉంది ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో భూమి తీసుకుంటే. ఈ రోజు అమరావతి ప్రాంతంలో 40,000 ఉంది అనుష గారు సుమారు గజం, అంటే దరిదాపుగా 5 కోట్ల రూపాయలుగా పైగా రైతుకు లాభం జరుగుతుంది. ఈ రోజు
మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత లేనిపోయిన మాటలన్నీ మాట్లాడించి వాళ్ళు మీ వెనకమాల మేము ఉన్నాం, మీరు ఫైట్ చేయండి, నేను అధికారంలోకి వస్తాను, వచ్చాక మిమ్మల్ని బంగారపు సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పి వాళ్ళని నమ్మవలికి ఈ రోజు ప్రభుత్వం ల్యాండ్ ఎక్వేషన్ దిశగా వెళ్లే విధంగా ప్రోత్సహించి ఈ రోజు ఆ రైతులకు ఎంత వచ్చిందండి? 2.5 కోట్లు వచ్చింది. అంటే మిమ్మల్ని నమ్మి మీ వెనకమాల నడిచిన పాపానికి ఆ రైతులు సుమారుగా 2 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ అంశం జరిగినా దాన్ని కులాలకో మతాలకో ప్రాంతాలకో ఆపాదించడం. మన టాపిక్ డివేట్ అయిపోతుంది అజయ్ గారు, మన టాపిక్ డివేట్ అయిపోతుంది. లేదని సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆడిన ప్రతి అబద్ధం 19లో అధికారంలో రావడానికి వాళ్ళు చేసిన విష ప్రచారాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల వాళ్ళ నీచ పరిపాలన రాష్ట్ర ప్రజలు బండకేసి బాధి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా ప్రభుత్వం ప్రతి పనిని సంక్షేమమా, అభివృద్ధ, ప్రాజెక్టుల నిర్మాణమా, అనుష గారు ఈ రోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల వేళ అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ ని 2% పూర్తి చేశాడు, పెళ్లికొండ ప్రాజెక్ట్ ని 2% 3% పూర్తి చేశాడు. అసలు ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ ని వదిలేశారు. 2 మంత్రులు మారారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రులు. ఆ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆ డ్రయాఫ్రమ్ అంటే ఏంటో, అసలు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఏంటో నాకు అర్థం కాలేదని మాట్లాడిన గనుడు ఈ రాష్ట్ర మంత్రి. ఈ రోజు ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది, మంత్రులు పనిచేస్తా ఉన్నారు, రైతులకి అండగా నిలబడేదానికి, రైతు కళ్ళల్లో ఆనందం చూసేదానికి. ఇందాక నాయుడు చెప్పినట్టు రైతే రాజు అని మనం ఏదైతే మాటలు అంటా ఉన్నామో అది నిజం చేసే దిశగా ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, ప్రాజెక్టుల్ని వేగవంతంగా పూర్తి చేసి ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు ప్రజలకు అందించేదానికి ఈ రోజు మేము పనిచేస్తా ఉంటే, ఇంకా ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి మాటలు 2014లో చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రాజెక్టుని తీసుకొచ్చి నేను కడతానంటా ఉన్నాడు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు అసలు రాజ్యాంగంలో రాజధాని అనే అంశమే లేదు రాష్ట్రాలకు అంటాడు, మళ్ళీ 3 రాజధానులు అంటాడు, మళ్ళీ మావిగాని అంటాడు, విజయవాడ పోయి విజయవాడ రాజధాని అంటాడు. కోటకొక మాట మాట్లాడే జగన్మోహన్ రెడ్డి వెంట వీళ్ళు నోళ్లు తెరిస్తే అబద్ధ ప్రచారాలు చేసే వీళ్ళు నైతిక హక్కు ఉంది. అనుష గారు కంక్లూడ్ చేయండి, మన టైం కూడా అయిపోవచ్చింది. అవును మేడం, ఫ్యూచర్ గురించి ఆలోచన లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైసీపీ 5 ఏళ్లు పాలించింది, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారు, ఎన్ని లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించారు, పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదు, కాలువల ఆధునీకరణ ఎందుకు ఆపేశారు, రైతు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించలేదు అనే అనేక క్వశ్చన్లకి కిషోర్ గారు, రామారావు గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు పనుల్లో డయాఫ్రమ్ వాల్ విషయంలో కానివ్వండి, కాపర్ డ్యామ్ విషయంలో కానివ్వండి, ఆయన రకరకాల ప్రశ్నలు ఇలా కట్టలేదు అలా కట్టలేదు అని చెప్పి పోలవరం గురించి వైఎస్ఆర్సీపీకి ప్రశ్నించే అర్హతే లేదు. మొట్టమొదటి ప్రభుత్వంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో సమయం వృధా అయింది. నిన్న 2025-26 కాగ్ నివేదికల ప్రకారం టెండర్లు రద్దు చేసి కక్షపూరితంగా వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో వ్యయం తగ్గిస్తామని స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం కాస్టింగ్ ని పెంచిందా, తగ్గించిందా, సమయాన్ని వృధం చేసిందా అనేది మనం అందరం ఆలోచించవచ్చు. ఈ రివర్స్ టెండరింగ్ విధానం వల్ల కాస్టింగ్ పెరిగిపోయింది, డయాఫ్రమ్ వాళ్ళు విరిగిపోయింది, ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. 5 సంవత్సరాల రైతు జీవితాన్ని నాశనం చేసింది, చిత్రం చేసింది అనే చెప్పాలి. అయితే తర్వాత దశలో ఆలస్యము, అదనపు పనులు, మరమ్మత్తు వల్ల భారీ నష్టం వాటిల్లు అనేది అందరికీ చెప్పొచ్చు. పోలవరం గురించి మాట్లాడే కనీస అర్హత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేదు. కూటమి ప్రభుత్వం మాట చెప్పడం లేదు, నీళ్లు ఇస్తుంది, హామీలు పూర్తి చేస్తుంది, ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకి నీటిని అందించే విధంగా ముందుకు వెళ్తుంది. వైఎస్ఆర్సీపీ విధానంలో రివర్స్ టెండరింగ్ పేరిట లక్షల కోట్లు దోచుకు తినాలనే ఉద్దేశంతో పాత టెండర్లన్నీ రద్దు చేసి కొత్త టెండర్లు ఇచ్చి వాళ్ళ పోలవరాన్ని 2020 కల్లా పూర్తి చేస్తానని వాళ్ళ నోటి మంత్రి ఒక ఆయన చెప్పాడు. వీళ్ళకి విజన్ అయితే లేదు, నీటిపారుదల శాఖ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఇస్తామనే ఆలోచన అయితే లేదు. ఇందాక మిత్రులు చెప్పినట్టు అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏందో కూడా తెలియదు. నోటుకొచ్చిన మాట్లాడిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు, మంత్రి పదవులు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇందాక చెప్పినట్లు ఫ్యూచర్ గురించి విజన్ లేని నాయకులకి వైఎస్ఆర్సీపీ మంత్రి పదవులు కట్టబెట్టి కక్షపూరితంగా వాళ్ళకి దోచుకు తినేదానికి
కాంట్రాక్టులు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ విధానంతో ముందుకెళ్ళింది కాబట్టి పోలవరం ఇంకా పూర్తి కావట్లేదు అని చెప్పేది ఖచ్చితంగా తెలిసింది. రోజు రోజుకి వ్యయం పెరిగిపోయింది, నష్టం పెరిగిపోయింది. వీళ్ళ ఆలస్యం ఎంతో మంది రైతుల జీవితాలను ఛిద్రం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనేది ఉట్టి మాట. మీరు కిషోర్ గారు చెప్పింది విన్నారు కదా. కిషోర్ గారు ఒకసారి రామారావు గారిని అడుగుదాం. రామారావు గారు మీరు విన్నారు కదా కిషోర్ గారు ఏమన్నారు? మీరు తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్ట్ లేట్ అయ్యి వ్యయం కూడా చాలా పెరిగిపోయింది, రైతులకు తీరని నష్టం జరిగిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది ఇక్కడ ఒక అంశం గమనించాలి మేడం. ఈ ప్రాజెక్టు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టేస్తుంటే మీకు కాదు 2013-14 రేట్ల ప్రకారం మేమే చేస్తామని చెప్పింది చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ ద్వారా నష్టం జరిగిందా లేదా అడగండి. ఏం జరిగిందా తగ్గిందా? మీరు సమాధానం చెప్తున్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల తగ్గిందా పెరిగిందా? నష్టం జరిగిందా లేదా? అజయ్ గారు ఒక్కటే అడుగుతున్నారు మిమ్మల్ని, గత 5 ఏళ్లలో మీరు ఏం చేశారు పోలవరం ప్రాజెక్టు విషయంలో? 19 అధికారంలోకి వచ్చాం. 19 నుంచి 24 మధ్య ఏం చేశాం? పోలవరం ప్రాజెక్టు పనులు 19 మధ్య ఏం చేశాం? టెండరింగ్ పేరుతో ఎన్ని కొత్త రాష్ట్ర ఖజానాన్ని దోచేసింది మీరు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంది మీరు. ఆ టెండర్ వాల్యూ పెంచింది మీరు. ఈ రోజు రాష్ట్ర ఖజానాకి వాళ్ళ ఈ రకమైన ఇబ్బందులు రావడానికి కారణమే మీరు. ఈ రోజు ఎంత వ్యయం పెరిగిపోయింది. ఆ రోజున్న మీరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ రోజున్న రేట్ల వల్ల ఎంత నష్టం జరుగుతా ఉంది రాష్ట్ర ప్రజలకు కానీ ఖజానా పూర్తి చేస్తారు మేడం. ఎందుకంటే వచ్చినటువంటి వరద నీటిని 2021 డిసెంబర్ కల్లా రామారావు గారు, అజయ్ గారు, కిషోర్ గారు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నారు. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేసింది ప్రాజెక్టు విషయంలో అని అడుగుతున్నారు. రామారావు గారు ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పండి. మీరు వీళ్ళ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు 2021 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి అవునా కాదా? ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఓకే అజయ్ గారు, ఇప్పుడు రామారావు గారు మాట్లాడతారు. రామారావు గారు, అజయ్ గారు ఒకటే క్వశ్చన్ అడిగారు. 2021 నాటికి పూర్తవుతుందని మీ మంత్రి వైఎస్ఆర్సీపీ మంత్రి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా, ఎందుకు పూర్తి చేయలేదు? చెప్పండి. మేము మా మంత్రికి చెప్పలేదని లేకుంటే చేయలేదని మేము అంటలేదు. ఇక్కడ అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఎప్పుడు 2019 నాటికి పూర్తి చేస్తానని చెప్పాడు. ఎందుకు చేయలేదు? నేనేమంటున్నానంటే ఇక్కడ ఎందుకు చేయలేదు? మీరు వేసిన కేసులు, మీరు వేసిన రోతగోళ, ప్రచారాల వల్ల ప్రాజెక్టు లేట్ అయింది తప్ప ప్రభుత్వం చేతకాక కాదు. 2014 నుండి 19 మధ్య 70% ప్రాజెక్టు మేము పూర్తి చేశాం. మీరేం చేశారు 19 మధ్య? అది చెప్పు. మీరు ఎంత ప్రాజెక్టు పనులు పూర్తి చేశారో చెప్పు. మేడం అదే మీ జగన్మోహన్ రెడ్డి జేబులోకి డబ్బులు వేసుకోవడానికి 4 సంవత్సరాల్లో 2% పనులు మాత్రమే పూర్తి చేశారని అజయ్ గారు అడుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ వచ్చి నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వేదో చెప్తే వింటాకి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ప్రజలు విసుగు వేసారి చీ అనేటువంటి పరిస్థితికి వచ్చినా కూడా ప్రతిపక్ష హోదాలో మీ నాయకుడికి రాష్ట్ర ప్రజలు మీ విధ్వంసకర పరిపాలన వల్ల విసిగి వేసారి మిమ్మల్ని చీకొట్టి కనీస ప్రతిపక్షం మీకు ఇవ్వాల. అది ఇప్పటికైనా అర్థం చేసుకోండి, పద్ధతి మార్చుకోండి, నిజాలు చెప్పడం నేర్చుకోండి. రాష్ట్ర ప్రజలకి మీ నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్తా ఉంటే అజయ్ గారు, నాయుడు గారు, అలాగే కిషోర్ గారు, రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ టుడే. రేపు మరో అంశంతో మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.